అందరికి నమస్కారం. సో వెంకటేష్ గారిది కలియుగ పాండవులో ఒక డైలాగ్ ఉంటుంది, వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, వెంకటేష్ గారి విక్టరీ అనేది 2025 సామెత. సో థ్యాంక్ యూ అనిల్. వెంకటేష్ గారి విక్టరీని మళ్ళీ 87 to 2025 ఆ జర్నీలో ఒక అద్భుతాన్ని చూపించేసావు. ఇందాక వెంకటేష్ గారు చెప్పారు, దేవుడు అడగకుండానే అన్ని ఇచ్చావని. మేము అడిగాము దేవుణ్ణి సార్, మేము చాలా కోరుకున్నాము. సో వెంకటేశ్వర స్వామి మనకు కరుణిచ్చేసి ఇచ్చేశాడు. సో థ్యాంక్ యూ. అండ్ మా ఎగ్జిబిటర్స్ అందరికీ, మా డిస్ట్రిబ్యూటర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పండగ వాతావరణం ఎలా ఉందో ఈరోజు ఫంక్షన్ చూస్తుంటే ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇలాంటి ఫంక్షన్లు చేసుకొని. ఇలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ సంక్రాంతి కోసం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, 300 crores వచ్చింది. వీటికన్నా షీల్డ్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అసలు ఏ సినిమాలకి షీల్డ్ ఇస్తారని చూడలేదు. ఇది ఎక్కడ మిస్ అవుతానని చెప్పి నిజంగా పరిధికి వచ్చాను సార్. మళ్ళీ ఇలాంటి ఫంక్షన్లు ఉండవు అని చెప్పి. అండ్ జెన్యూన్ బ్లాక్ బస్టర్ కొట్టి జెన్యూన్గా షీల్డ్స్ తీసుకోవడం అందరికీ కంగ్రాచులేషన్స్. అనిలన్న 300 crores అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి నేను ఏదో చెప్పావు, నువ్వే చెప్పావు నిన్న, అది కూడా ఇంతకన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. కంగ్రాట్స్ రాజు గారు, కంగ్రాట్స్ సార్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ సార్. కొంచెం భయంగా ఉంది మాట్లాడడానికి అందుకు.